హర్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బీసీ రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభ జరుగుతోంది. సభకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఇతర బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేటగిరీలో ఈ రోజుకి 22% దాటలే, 27% ఉండాల్సింది కూడా లేదు. ఇక పోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లను ఐఐటి ఐఎంలో మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్లలో 4% కూడా లేరు. బ్యాంకులలో తీస్తే టాప్ మేనేజ్మెంట్లలో మొత్తం కూడా 7% లేరు ఓబీసీ. మరి ఏమైంది రిజర్వేషన్? ఎందుకు అమలైతే లేదు? ఒకవైపు రిజర్వేషన్ పరిస్థితి అట్లా ఉంది, ఇంకోవైపు ఆర్థికంగా. మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో 21-22 సంవత్సరానికి ఎస్సీ కాంపోనెంట్ కింద 1,12,000 ఖర్చు పెట్టింది. మేము వద్దనంటే ఎస్టీ కాంపోనెంట్ మీద 76,000 ఖర్చు పెట్టింది, వద్దనంటే. కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టిండు? 2,000 కోట్లు. సో మనకు స్పెషల్ కాంపోనెంట్ లేదు. అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నానంటే, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను రేజ్ చేయాలి. లేనట్టయితే ఇక్కడ మనకు న్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు, పార్లమెంట్లో తీర్మానమైంది ఏకగ్రీవంగా. కానీ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగణన చేయం, సోషో ఎకనామిక్ స్టేటస్ చెప్పని మోసం చేశారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగణన చేస్తాం వచ్చే 21 సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయాలని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా అనేకమైన అన్యాయాలు ఉన్నాయి. ఈ అన్యాయాల గురించి చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలారా మన వద్ద. సో ఇప్పటి నుంచి ఏంటి? ఓట్లు మనవే, సీట్లు మనవే. ఓట్లు మనవే, సీట్లు మనమే మీరు అనాలి. లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న పార్టీలకు వేస్తే మన బతుకులు ఇంత అవుతాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్ని కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు వేసితే మళ్ళీ మన బీసీలు దగాపడ్డట్టే. ఇప్పటికే బీసీ బిడ్డ దగాపడ్డ బిడ్డ ఈ దేశంలో. కాబట్టి బీసీ ఇప్పుడు మన ఓట్లు మనవే, సీట్లు మనవే. ఏం గట్టిగా అంటలేరు? ఏమైంది? అంత ఓపిక లేదా? 77 ఏళ్ల నుంచి మోసి అంతా కూడా అలసిపోయి ఉన్నారేంటి అందరినీ అగ్రవర్ణాలు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకంటే మాట్లాడడానికి చాలా ఉంది కానీ కాకపోతే మనకు సమయాభావం వల్ల ఇప్పుడు డాక్టర్ ఎంకేఎం జాఫర్ గారు, ప్రెసిడెంట్ జమాతీ ఇస్లాం తెలంగాణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయన ఢిల్లీకి వెళ్లేది ఉంది కాబట్టి पसमानदा तबकात और बीसी की आवाज, उम्मीद की किरण, इनकलाबी कायद तीनमार मल्लाना साहब और दीगर बीसी और मुस्लिम कायदीन जो स्टेज पर बैठे हैं, अजीमुशान जलसे-आम बीसी राजकीय युद्धबेरी में शरीक मेरे भाइयों और बहनों, अस्सलामु अलैकुम. मी अंदरी की चाला शुभ सायंत्रम मरियो अस्सलामु अलैकुम. तेलंगाना के एस्टैब्लिशमेंट में जमाते इस्लामी हिंद ने एक रेवोल्यूशनरी नारा दिया था, इंसाफ के लिए तेलंगाना और तेलंगाना के लिए इंसाफ. न्यायम कोसम तेलंगाना मरियो तेलंगाना कोसम न्यायम. इस नारे को पूरी कुव्वत और ताकत के साथ अपनी जिद्दोजहद करते हुए हैदराबाद में निजाम कॉलेज ग्राउंड पर हमने तेलंगाना बनने से पहले एक अवामी जलसा तेलंगाना गर्जना मुनक्किद किया था. भाइयों और बहनों, हमने तेलंगाना की जिद्दोजहद में इसलिए हिस्सा लिया और तेलंगाना की मांग की क्योंकि हमें उम्मीद थी कि तेलंगाना बनेगा तो समाजी इंसाफ, सोशल जस्टिस मिलेगा. तमाम इंसानों को, तमाम ग्रुप्स को और तमाम तबकात को इक्वल हिस्सा मिलेगा. नौकरियों में, सियासी शिराकतदारी में, तालीम के मैदान में और जिंदगी के हर मैदान में इस रियासत की अवाम को इंसाफ मिलेगा, बराबरी का हक मिलेगा. लेकिन तेलंगाना रियासत को खाए हुए